ఈ మనము యోగా శిక్షకులుగా మనం చేయవలసిన పని ఏమంటే మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన సమాజాన్ని కూడా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేసుకోవడమే కాకుండా సమాజంలో వ్యక్తిత్వ వికాసం అనేది ఒక్క యోగాతోనే సాధ్యం. చాలా మంది వ్యక్తిత్వ వికాసం అనేది పెద్ద డిమాండ్ సబ్జెక్ట్. మీరందరూ గమనిస్తే చాలా మంది వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. యోగా కంటే మించిన వ్యక్తిత్వ వికాసం లేదు. ఎందుకంటే రోజు ప్రాణాయామ చేయడం ద్వారా, ఆసనాలు చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా మన వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది. ఖచ్చితంగా వికాసం చెందడమే కాకుండా నిర్మాణం అవుతుంది. మన విధానం, జీవన విధానం కూడా చాలా ఉన్నతం. నేనైతే నా ఉద్దేశంలో యోగి అంటే శ్రేష్ఠుడు అని నా ఉద్దేశంలో. అంటే శ్రేష్టమైన జీవితం గడిపేవాడే యోగి. అంటే ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానం మనం శ్రేష్టమైన జీవనం గడపడానికి కావాల్సిన శక్తిని ఇస్తాయని నా ఉద్దేశం. అంటే మనం రెగ్యులర్ గా ప్రాణాయామ చేయడం ద్వారా మనం క్వాలిటీ లివింగ్ జీవిస్తాం అనమాట. ఒక ఉన్నతమైన జీవితం. అంటే ఒక రాంగ్ రూట్ ఉంది, మీరు గమనిస్తే చిన్న షార్ట్ రాంగ్ రూట్ కూడా పోవడానికి ఇష్టపడండి. ఎందుకంటే మనం కాదు, మనం యోగి కదా, నేను ఇట్లా పోకూడదు అనే ఒక వెంటనే నాకు నా సెన్స్ చెప్తుంది. ఈ షార్ట్ చిన్న చిన్నవి కూడా డిఫెక్టివ్ మనం చేయకూడదు. లాంగ్ రూట్ అయినా పర్వాలేదు, మనం చుట్టూ తిరిగి రావాలా. అక్కడ ట్రాఫిక్ పోలీసుకు ఉండాల్సిన పనిలే, కార్లో సీట్ బెల్ట్ వేసుకోవాలా, పోలీస్ చూడాల్సిన పనిలే. మనమే సెల్ఫ్ పోలీస్ మనమే. ఎందుకంటే మనం యోగులం అంటే ఏం చెప్తే, నేను యోగి అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు. అట్లాంటప్పుడు మనం ఎట్లా జీవించాలనో, ఎట్లా మనం బిహేవ్ చేయాలనో అన్ని కూడా మనం ప్రతి క్షణం మనం గుర్తుంచుకొని, ఏమా చాలా మందికి యోగా టీచర్లు కూడా చెప్తున్నా నేను, మనం ముఖ్యంగా మిగతా వాళ్ళు చేసినట్టుగా చిన్న చిన్న తప్పులు కూడా చేయకూడదు. ఎందుకంటే చిన్న తప్పు చేసినా యోగిని వీడేం యోగి, వీడి పొద్దున్న లేసి యోగా చెప్తున్నాడు అంటారు, చేసేదాన్ని తప్పుడు పనులు అంటారు కదా. అదే మిగతా వాళ్ళు మామూలు వాళ్ళు చేస్తే అదేం పెద్ద తప్పు కాదు. మనం చేస్తే మాత్రం ఎందుకంటే చేయకూడదు. మనం మన దగ్గరికి వచ్చేది అందరూ ఎట్లంటే ఏదో యోగా గురువు మంచోడినని వస్తారు. మనం వాళ్ళకు మంచి చెప్పాలి, అంతేగాని మనమే తప్పుడు జీవన విధానం జీవించకూడదు. కాబట్టి మనం ఒక ఉన్నతమైన జీవన విధానంతో ప్రతిదీ కూడా మనం యోగా ద్వారా మన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకోవడమే కాకుండా సమాజంలో అందరినీ కూడా మనం ఆరోగ్యవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో మనం కృషి చేయాలి. మిగతా టీచర్ల కంటే కూడా యోగా టీచర్లకు ఎక్కువ బాధ్యత ఉంటుందని నా ఉద్దేశం. ఓం లేకుండా మనకు ఈ వినోదమైన కార్యక్రమానికి ఈ భోజనాలు ఏర్పాటు చేస్తుంటాడు. ఆయన ఏ లాభం కూడా తీసుకోకుండా మనం అడిగిన తక్షణమే ఆయన మనకు ప్రతి సంవత్సరం ఈ భోజనాలు ఏర్పాటు చేస్తాడు. వాళ్ళకి ప్రత్యేకత, వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యం. సార్ ఒక్క నిమిషం సార్. సత్యప్రసాద్ సార్. ఓకే, థ్యాంక్ యూ. బాబా రామ్దేవ్ శిష్యునిగా ఆంధ్రప్రదేశ్ పతంజలి యోగ సమితి ఇన్ఛార్జిగా బాధ్యతలు వహిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోగరహితమైన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బాబా రామ్దేవ్ గారి సంకల్పానికి గుర్తు సాయంగా ప్రతి జిల్లాలో ఆరోగ్యవంతులను తయారు చేసేందుకు యోగ శిక్షకులకు శిక్షణ ఇస్తూ నా ప్రయాణం సాగుతుంది. కర్నూలు జిల్లాతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ జిల్లాలో కూడా కర్నూలుని ఫ్రీ డయాబెటిక్ కర్నూలు చేయాలని ఒక సంకల్పంతో వచ్చే నెలలో ఒక ఫ్రీ డయాబెటిక్ యోగా క్యాంపు నిర్వహించాలని సోదరులు భారతస్వామ్య జిల్లా అధ్యక్షులు శివరాజ్ గారు, పతంజలి యోగ సమితి అధ్యక్షులు ఉపేంద్ర గారు సహకారంతో ఈ కార్యక్రమాలు ఇక్కడ నడుపుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరికీ తెలుసు, కానీ దాన్ని కాపాడుకోవడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నామో అది కూడా మనకు తెలుసు. ధర్మార్థ కామే మోక్షానం ఆరోగ్యం మూలముత్తం అని వేదవాక్. అది ఏది సాధించాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. శరీరం కలు ధర్మ సాధనం. మనం ఏ పని చేయాలన్నా ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. శరీరం కాపాడుకోవాలంటే యోగా తప్ప మరొక మార్గమే లేదు. ఏ సమస్య అయినా సరే యోగాతో మీరు నివారించుకోవచ్చని ఒకటే స్లోగన్ బాబా రామ్దేవ్ గారు హరిద్వార్ నుంచి పిలిపిస్తున్నారు. మీ సమస్య ఏదైనా కావచ్చు, అది మానసిక, శారీరక, సోషల్ ప్రాబ్లం అయినా కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా కావచ్చు, ప్రాణాయామ ధ్యాన సాధనతో అది సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరు ఈ పిలుపు అందుకొని రానున్న రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో అందరూ పాల్గొని ఆరోగ్యవంతులుగా ఉండాలని, కర్నూలు జిల్లా మొత్తం కూడా ఆరోగ్యమయం కావాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. బాలసుబ్రహ్మణ్యం, పతంజలి యోగ సమితి రాష్ట్ర అధ్యక్షుడు.